హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. మేమైతే ఒక కాడికి వెళ్తున్నామని చెప్పాం కదా. ఇక ఇక్కడికే వచ్చాం. చూస్తేనే మీకు అర్థమైంటుంది. స్వర్ణగిరికి అయితే వచ్చినాం. చాలా రోజులు అవుతుంది అసలు స్వర్ణగిరి చూడాలని. నాట్లు వేసినప్పటి నుంచి అనుకుంటున్నాం, కానీ ఇప్పుడైతే వచ్చినాం. ఇంక లోపల ఎట్లుందో అన్నీ చూపిస్తాం. ఇక లోపలికైతే ఎంటర్ అయినాం. చూస్తారు కదా ఎంత బాగుందో. ప్రతి ఒక్కటి రాయితోనే చెక్కారు. అసలు పెయింటింగ్ అనేది దేనికే లేదు. ఏ గుడికైనా పెయింటింగ్తో అందం వస్తుంది కదా, ఇక్కడైతే పెయింటింగ్ లేకుండా మరింత అందం వచ్చింది. అదే స్పెషాలిటీ ఇక్కడైతే. చూడండి ఎంత బాగుందో. పైన అయితే గోపురం కనబడుతుంది. ఇదైతే ఎంట్రింగ్. కార్లు అయితే లోపలికి వస్తున్నాయి. మేమైతే కింద బస్ దిగి మళ్ళీ బస్ ఎక్కి వచ్చినాం. అంటే ఆటోకి వచ్చినాం, బస్కి రాలేదు. ఆటోకి అయితే 30 రూపాయలు తీసుకున్నాడు పైకి రావడానికి. ఇక పైన దించిండు మమ్మల్ని. ఎంట్రింగ్లో దించితే లోపలికి అయితే వచ్చినాం. చూడండి ఇక్కడ ఎంట్రింగ్లోనే ఇంకొకటి ఉంటుంది, ఏంటంటే పాదాలు, స్వామి పాదాలు ఉంటాయి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఫేమస్ అయినది పాదాలు అయితే అప్పట్లో. అసలు ఎక్కడ అనుకునేది. సో ఇక్కడ స్వర్ణగిరి అనే సంగతి మాకైతే తెలియదు. తెలిసినాక ఇంక వద్దామని ఈరోజు అయితే వచ్చినాం. ఎంటర్ అవుట్తోనే తిరుపతిలాగా మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి. చూస్తారు కదా ఇక ఎట్లుంటాయి మెట్లు అయితే. ఇక్కడైతే కొబ్బరికాయ 50 రూపాయలంట. చిన్నగా ఉన్నది కొబ్బరికాయ. కింద అసలు 30 రూపాయలంట. మేము తీసుకోలే. కాకపోతే ఆటోలో వచ్చినాం కదా, ఆటో ఆయన అయితే అక్కడ ఆపలేదు మాకు. ఇంక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు డబ్బుల గురించి ఆలోచించొద్దని 50 రూపాయలు పెట్టి అయితే కొబ్బరికాయ కొనుక్కున్నాం. కిందనే మెట్ల కన్నే ఉన్నాయి కొబ్బరికాయలు. ఇంకా పైకి వెళ్ళినాక మళ్ళీ లేవు. 50 రూపాయలు ఇచ్చి అయితే అందులో ఒక కొబ్బరికాయ 2 పూలు, అసలు పూలు కూడా ఏనన్నాడు. బతిలాడితే 2 పూలు వేసిండు. ఇంకా కొబ్బరికాయ తీసుకొని అయితే పైకి అయితే ఎక్కినాం. మెట్లు అయితే ఎక్కినాం. చూడ్డానికైతే తిరుపతి చూసినట్టు అనిపిస్తుంది. ఎంత బాగుందో. ఇంకా అందరం కలిసి అయితే లగేజ్ కూడా పైకి తీసుకెళ్ళినాం. కింద పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి పైకి అయితే తీసుకెళ్ళినాం. చూస్తారు కదా ఇక మా వాళ్ళు అయితే మెట్లు మొక్కుతారు. ఒక 11 ఇట్లా 21 ఇట్లా మొక్కుతారు కదా. 5 మెట్లు ఇట్లా మొక్కుతారు కదా. అట్లయితే మొక్కుంటూ పైకి వెళ్ళినాం. ఇంకా అసలు మేము ఎంట్రింగ్స్లోనే ఫోటోలు దిగడం అయితే స్టార్ట్ చేసారు మా వాళ్ళు. చూస్తారు కదా ఇక వీడియోలు ఫోటోలు అయితే స్టార్ట్ అయితే చేసారు. ఇంకా దేవుని దగ్గరికి వస్తున్నాం అంటే ఫోటోలే కదా, ఫోటోలు దిగాలి కదా, అందుకని ఇక దిగుతున్నారు. ఇక దిగాక అయితే పైకి ఎక్కినాం. పైకి ఎక్కేసరికి అయితే ఎండ అయితే మంచిగా వెళ్తుంది. ఇంకా పైకి అయితే ఎక్కినాం. మెట్లు ఎక్కేసరికి గుడి అయితే ఇగో ఇట్లా కనబడుతుంది. చూస్తారు కదా ఇగో ఇక్కడ లోపల ఉంటాడు దేవుడు. అది ఎంట్రింగ్ అన్నట్టు. కాకపోతే అటు నుంచి వేరే దిక్కు నుంచి వెళ్ళాలి లోపలికి. ఇక పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది పెద్దదైతే. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత లగేజ్ అయితే ఒక దగ్గర పెట్టినాం. తర్వాత ఫోన్లు కూడా నో ఎంట్రీ అన్నారు గుళ్ళకి. ఇక అక్కడైతే 5 రూపీస్ ఇచ్చి అక్కడ పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. దర్శనానికి అయితే వెళ్ళినాం. దేవుడు అయితే మస్తు మంచి దర్శనం అయిండు. మేము పోయినప్పుడు అసలు మందే లేరు. నార్మల్ లైన్లో అయితే వెళ్ళినాము. స్పెషల్ దర్శనం కూడా ఉందంట. డబ్బులు పెట్టి కొనుక్కుంటారు టికెట్ అయితే. మేమైతే నార్మల్గా వెళ్ళినాం. ఒక 1/2 అవర్ పట్టింది అంతే. 1/2 అవర్ల వరకు దేవుని అయితే మంచిగా చూసి మంచిగా మొక్కి అద్దాల మేడ కూడా చూసినాం లోపల. అది చూసిన తర్వాత ఇంకా బయటకు వచ్చే ముందు మాకు ప్రసాదం పెట్టిరు. ప్రసాదం అయితే తినేసి ఇంకా బయటకు వచ్చినాం. ఫస్ట్ బయటికి వచ్చిన వాళ్ళు మాకు ఆంజనేయ స్వామి అయితే కనిపించిండు. ఇంకా ఆంజనేయ స్వామి చూసి అయితే అక్కడ కాసేపు కూర్చొని ఫోటోలు దిగి వీడియో అయితే తీసుకున్నాం. ఇంకా చూసే ఉన్నాయి కదా అనేసి. కృష్ణుడు అయితే ఎంత బాగున్నాడో చూడండి. కృష్ణుని విగ్రహం చూస్తున్నారు ఎంత బాగుందో. వాటర్ ఫాల్స్ లాగైతే వాటర్ పెట్టిర్రు చుట్టూ. ఎంత బాగుందో చూడండి. చిన్న విగ్రహం మాలేసే తర్వాతకైతే ఫోటో తీసుకుంటాం. తర్వాతకి గజస్తంభం దగ్గరికి వచ్చినాం. గజస్తంభం దగ్గరికి వచ్చి అయితే ఒక చుట్టూ తిరిగి దండం అయితే పెట్టుకున్నాం మంచిగా.
ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇదేంటంటే గుడి దగ్గరనే ఉంది, గుడి ముందరనే ఉంది రథం. ఇది దేవుణ్ణి అయితే ఈ రథంలో ఊరేగిస్తారంట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది రథం. తర్వాత వచ్చేసి మేము పోయేటప్పుడు తీసుకుపోయిన కొబ్బరికాయలు లోపల అయితే ఎక్కడ కొట్టనీయలేదు. ఇక బయటకు వచ్చిన తర్వాత బయట అయితే కొబ్బరికాయలు కొట్టేసినాం. అందరు దేవుళ్ళ దర్శనం అయితే అయిపోయింది దోస్తులు. ఇక కిందికి వచ్చి అయితే అన్నం తింటున్నాం. అన్నం పెడుతున్నారు ఇక్కడైతే. ఎంత బాగుందంటే కింద కార్పెట్లు వేసి ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నం అయితే పెడుతుర్రు. ఎంత బాగుందంటే అంత బాగుంది. మేమైతే కడుపు నిండా తిన్నాం దోస్తులు. మరి మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి.